హైదరాబాద్లో ఇల్లు లేదా ల్యాండ్ కొనే ఆలోచనలో ఉన్న పబ్లిక్కు సీఎం రేవంత్ గుడ్ న్యూస్. మీ పెట్టుబడులకు నాదీ భరోసా. మధ్య తరగతి నుంచి వచ్చిన, అలానే ఆలోచిస్తా. హైటెక్స్ క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. హైదరాబాద్లో స్థిరాస్తి రంగానికి ఎన్నో అనుకూలతలు. ఇన్వెస్ట్మెంట్సకు ప్రోత్సాహం, రక్షణ కల్పిస్తాం. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో పారదర్శకత పాటిస్తాం. రాష్ట్రాభివృద్ధిని పణంగా పెట్టే నిర్ణయాలు తీసుకోనని వెల్లడి. తాను ఒక మధ్యతరగతి మనిషిని అని, అలాగే ఆలోచిస్తానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విధానాల్లో పారదర్శకతకు కట్టుబడి ఉంటానని, ప్రజల ఆస్తులను కొల్లగొట్టి విదేశాలకు తరలించే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు హైదరాబాద్లో అనేక అనుకూలతలు ఉన్నాయని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ హైటెక్స్లో క్రెడాయ్ ప్రాపర్టీ షోను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేను మధ్య తరగతి మనస్తత్వం ఉన్నవాడిని. పెట్టుబడిదారు ఆలోచనలు ఉన్నవాడిని కాదు. మధ్యతరగతి వాడికి సమాజం పట్ల భయం, గౌరవం ఉంటాయి. ఉన్నంతలో సర్దుకుపోదాం, దుప్పటి ఉన్నంతనే కాళ్లు చాపుకుందాం అనే ఆలోచన ఉంటుంది అని వ్యాఖ్యానించారు. అందుకే కొంతమంది ప్రపోజల్స్ వచ్చినప్పుడు ఆమోదించలేకపోవచ్చని, గతంలో పొందిన స్పెషల్ ప్రివిలేజ్ను ఇప్పుడు కొనసాగించలేకపోవచ్చని తెలిపారు. దీంతో సహజంగానే కొంతమందికి కోపం రావచ్చని, కానీ పారదర్శకమైన పాలన కోసం పాలసీలు చేయడంలో తనకు అభ్యంతరం లేదని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని పణంగా పెట్టే ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోనని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని అనుమానాలు, అపోహలు ఉన్నప్పటికీ వాటిని తొలగించి అభివృద్ధి వైపు ప్రయాణించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.